ఫిలింనగర్ బీజీఆర్ నగర్లో ప్రభుత్వ ఆసుపత్రి శిథిలాల గుట్టగా మారిపోయింది. ఏళ్ల తరబడి మురుగునీటిలో మునిగి గోడలు కుల్లిపోతూ వచ్చాయి. చివరకు భవనమే కనిపించకుండా భూమిలోకి కూరుకుపోయింది. దీనిపై హెచ్ఎంటీవీ చేసిన వరుస కథనాల ప్రసారం కారణంగా ప్రభుత్వ ఆసుపత్రి మళ్లీ అందుబాటులోకి రానుంది. 18 బస్తీవాసుల దశాబ్ద కాలపు కష్టకాలానికి ముగింపు పలుకుతూ సర్కారు వైద్యం వారికి చేరువలోకి రాబోతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలెక్కి అందిస్తారు. ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాల్సిన ఫిలింనగర్ ప్రభుత్వ ఆసుపత్రి గత 10 సంవత్సరాల క్రిందట వరద నీరుకు మొత్తం కూడా కుంగిపోయి శిథిలావస్థకు చేరింది. అయితే దీన్ని మళ్ళీ అందుబాటులోకి తీసుకురావాలని హెచ్ఎంటీవీ వరుస కథనాలనైతే ప్రసారం చేసింది. దాని ఎఫెక్ట్ కారణంగా అయితే ఇప్పుడు మళ్ళీ ఈ హాస్పిటల్ ప్రజలకు ఈ చుట్టుపక్కల ఉన్న ఫిలింనగర్ బస్తీవాసులకైతే అందుబాటులోకి రానుందని చెప్పొచ్చు. ఇక్కడ చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళందరూ కూడా నిరుపేద కుటుంబాలు రోజు కూలికి వెళ్తే తప్ప పూట గడవని పరిస్థితి. అత్యవసర సమయాల్లో అయితే ఆసుపత్రి దూరంగా ఉండడంతో ప్రాణాలకే ముప్పు ఏర్పడిన ఘటనలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఈ చుట్టుపక్కల దాదాపు 18 బస్తీల ప్రజలు నివసిస్తున్నారు. ఈ 18 బస్తీలకు ఒకప్పుడు ఈ హాస్పిటలే ఆధారం అని చెప్పొచ్చు. ఉచిత సేవలు, ఆరోగ్య సేవలను ఎంతోగానో ఈ హాస్పిటల్ అందించిందని చెప్పొచ్చు. అయితే కొన్ని కారణాల కారణంగా అంటే ఈ బీజే నగర్ లో ఉన్న ఈ హాస్పిటల్ అంటే అప్పట్లో 10 సంవత్సరాల క్రితం కురిసిన వర్షాలకు ఇది మొత్తం కూడా కుంగిపోయి శిథిలావస్థకు చేరింది. అయితే చుట్టుపక్కల ఉన్న బస్తీవాసులు కాకుండా ఇటు హెచ్ఎంటీవీ కూడా దీన్ని మళ్ళీ అందుబాటులోకి తీసుకురావాలంటూ కూడా అధికారులను కోరడం జరిగింది. దీంతో ఇప్పుడైతే మళ్ళీ దీనికి సంబంధించి ఈ భవనం పునర్నిర్మాణం కోసం అయితే ప్రభుత్వం నిధులను అయితే మంజూరు చేయడం జరిగింది. త్వరలో దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభం కానున్నాయి. అయితే మొత్తంగా ఈ నిర్ణయం అంటే ఫిలింనగర్ తో పాటు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఈ కుటుంబ వాళ్ళు ఉంటారో బస్తీవాసులకు అయితే కొత్త ఆశలు నింపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఏమాత్రం చిన్న అనారోగ్య సమస్య వచ్చినా చుట్టుపక్కల అంటే అపోలో గానీ ఇంకా చుట్టుపక్కల ఇంకెక్కడో ఉన్న బస్తీ దవాఖానలకు వెళ్లాల్సిన పరిస్థితి, అంత దూరం వెళ్ళలేని వాళ్ళు అలాగే ఉండిపోయే పరిస్థితి కూడా ఉంది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇది మళ్ళీ అందుబాటులోకి వచ్చింది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 20 సంవత్సరాలు ఉంది. అప్పుడు హాస్పిటల్ ఎలా ఉండే? హాస్పిటల్ మంచిగానే ఉండే, ఇటువరకు మంచిగా ఉండే. మధ్యాహ్నం ఇక ఖరాబ్ అయింది, దాన్ని పట్టించుకుంటే దిక్కు లేక పడబడి ఉంది. మొత్తం ఇక ఆయనోడు కానోడు అంతా మట్టి తీసుకొచ్చి చాలా పోయటం, అది అంతా ఇంకా ఖరాబ్ చేసారు. ఇప్పుడు దాన్ని పట్టించుకునే దిక్కు లేరు. ఇప్పుడు మేము హాస్పిటల్ పోవాలంటే ఎక్కడికొడుకోకూడదు, అప్పుడు హాస్పిటల్కు ఆపాలకు అటు ఇటు ఎక్కడికి పోయి ఏడనో చూపించుకొని రావాల్సి వస్తుంది. మాకు ఇబ్బంది అవుతుంది. మా పరిస్థితులు ఏంది అసలు వాస్తవం. కానీ ఇక మేము చాలా వరకు ఇదవుతున్నాం. అందరు ఇక్కడ చూపించుకునేది సమాజం ఇక్కడనే మంచిగా ప్రశాంతంగా ఇక్కడ మనకు గల్లి మొత్తం మా గల్లి మొత్తం ఇక్కడనే ఉండేది చూపించుకునేది. ఇప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలా వరకు దాన్ని పట్టించుకునే దిక్కు లేదు, చేసే దిక్కు లేదు. అట్లా కట్టించాలని మాకు చాలా కోరిక ఉంది. ఇప్పుడు మరి ఏం కట్టిస్తారు? ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు వచ్చి అడుగుతారా? అడుగుతామండి. ఏంటి మాకు మాకు ముఖ్యంగా హాస్పిటల్ కావాలి. ఎక్కడికక్కడ పోవాలంటే మేము పోలేము. ఛార్జీలు బోర్జీలు పెట్టుకొని పోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. మేము పోవాలంటే ఇబ్బంది. మా బస్తీలో మాకు ఉన్న హాస్పిటల్ని కట్టించాలి. మాకు సహకారం చేస్తే మంచిదని మేము ఆలోచన చేస్తున్నాం. అయితే దాదాపు 10 ఏళ్ల కిందట భారీ వర్షాల వల్ల ఈ లోతట్టు ప్రాంతం, ఇది బీజేఆర్ నగర్ అనేది లోతట్టు ప్రాంతం కాబట్టి అప్పటికి ఆసుపత్రి భవనంలోకి అటు మురుగునీరు, వరద నీరు అంతా కూడా పెద్ద ఎత్తున చేరి అది మూతపడింది. అలాగే ఇక శిథిలావస్థకు చేరింది. చూడొచ్చు విజువల్స్ లో కూడా మొత్తం కూడా అది కూరుకుపోయిందని చెప్పొచ్చు. శిథిలావస్థలోకి వెళ్ళిపోయి గుట్టలుగా అయితే ఇక్కడ మొత్తం ఇటు నిర్మాణ వ్యర్థాలు కూడా మనకు కనబడుతున్నాయని చెప్పొచ్చు. ఉచిత వైద్యానికి ఇది దూరమైందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు నిధులు మంజూరైనాయి కాబట్టి దీంతో కొత్త భవనం నిర్మాణానికి అయితే మార్గం ఈజీగా అయిపోయింది. అంతేకాకుండా ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తి అయితే గనక సాధారణ వైద్య సేవలతో పాటు అటు మాతా శిశు ఆరోగ్య సేవలు, అత్యవసర చికిత్స వంటి కీలక సదుపాయాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఆసుపత్రి భవన నిర్మాణ పనులు కూడా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. మొత్తంగా ఈ చుట్టుపక్కల ఉంటున్న బస్తీవాసులకు ఇది ఎంతో మేలు చేస్తుందని, ఎన్నో రకాల ఆరోగ్య సేవలను అందిస్తుందని బస్తీవాసులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్ తో అలేఖ్య, హెచ్ఎంటీవీ, హైదరాబాద్.